ఈ ఆరాధన అంతటి ద్వారా యేసు దేవునికే మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిని, పరిశుద్ధాత్మ యొక్క ప్రభావాన్ని అనుభవించిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. గమనించండి, మరి గత వారము పునరుత్థానపు దినం, ఆదివారపు ఆరాధన. అదే విధముగా మరి యేసుక్రీస్తు మరి మూడవ దినమున లేచిన దినముగాను, ప్రపంచము ఆశ్చర్యపోయే దినముగాను మనం ఈస్టర్ పండుగను చాలా అద్భుతంగా ఘనంగా జరుపుకున్నాం. ఆయన నామానికి మహిమ కలుగునుగాక. మరి ఈ రోజున మనం వినబోతున్న వాక్యాన్ని కాస్త ఆలోచన చేయండి. యేసుక్రీస్తు సమాధులలో నుండి, మృతులలో నుండి లేచిన తర్వాత 3 సార్లు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులకు దర్శనమిచ్చాడు. యేసు నామానికి మహిమ కలుగునుగాక. 3 సార్లు ఆ విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఇక్కడ యోహాను సువార్త 20వ అధ్యాయము 19-20 వచనాలను చదువుకుందాం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. నా వైపు చూడండి. ఇక్కడ మనం గమనిస్తే యేసుక్రీస్తు ఆదివారము తెల్లవారుజామున సమాధిని బ్రద్దలు కొట్టుకొని తిరిగి లేచాడు. తాను చెప్పినట్లే 3వ దినమున మృత్యుంజయుడై లేచి అదే రోజు సాయంకాలము ఆయన యొక్క శిష్యుల దగ్గరికి వెళ్ళాడు. ఆయన యొక్క శిష్యులు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు గలిలియలో ఉన్నారు. ఒక ఇంటిలో ఉన్నారు. ఇంటిలో ఉండి వాళ్ళున్న గది తలుపులను బిగ్గరగా మూసుకొని వాళ్ళు వణుకుతూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. ఎవరికి? యూదులకు. యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేసి చంపిన ఆ యూదులకు భయపడుతున్నారు. మన గురువైన, మన ప్రభువైన యేసును చంపారు, మనలను కూడా వదిలిపెట్టరు, వీళ్ళు మనల్ని కూడా విడిచిపెట్టరు అని వాళ్ళు ఒక ఇంటిలోనికి వెళ్ళి తలుపులు బిగ్గరగా వేసుకొని వాళ్ళు వణుకుతూ ఉన్న సమయంలో ఆ రోజు సాయంకాలము యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ మూసిన తలుపులు మూసినట్లే ఉన్నవి, వారి మధ్యకు వచ్చి నిలబడి, మీకు సమాధానము కలుగునుగాక అనేను. అర్థమవుతున్నవా? చూడండి, తలుపులన్నీ వేసే ఉన్నవి. వాళ్ళ మధ్యకు వచ్చి, మీకు సమాధానము కలుగునుగాక, మీరు భయపడకండి. నేను ఎందుకు వచ్చానంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం.
చదువయ్యా. ఏందమ్మా చూసుకుంటుంది అల్ల తలకాయ పెట్టి? రైట్. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. అంటే భయముతో ఉన్న వారి మధ్యకు వెళ్ళి, గడగడ వణుకుతూ ఉన్న వారి మధ్యకు వెళ్ళి ఏమంటున్నాడంటే, మీరు భయపడొద్దు, మీకు సమాధానము కలుగునుగాక. మీ హృదయములో ఉన్న కలవరము, సందేహాలన్నీ తీరిపోవునుగాక. నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. దర్శన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనములో, నేను మరణించి తిని కాని చూడుము, నేను సదా జీవించుచున్నానని పలుకుతూ ఉన్నాడు. 18వ వచనం, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను. నేను మరణించి తిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. హల్లెలూయా. నేను మృతుడనైతిని, అది వాస్తవమే. కానీ నేను మొదటి వాడను, కడపటి వాడను, ఆదియును అంతమునై ఉన్నా. యుగ యుగములకు నేను బతికే ఉంటా. నేను అయితే ఎందుకు చనిపోయారు ప్రభు అని మీకు సందేహం వస్తే, సర్వమానవాళి పాపములకు పరిహారము లభించాలి. రక్తము చిందించకపోతే పాపములకు క్షమాపణ లేదు. ఎద్దుల యొక్క, మేకల యొక్క రక్తము మానవుల యొక్క పాపములకు ప్రక్షాళన గావించదు. కాబట్టి పరిశుద్ధుని రక్తము కావాలి. ప్రపంచములో పరిశుద్ధుడు ఎవడు లేడు, పరలోకములో ఉన్నాడు. ఆ పరలోకములో ఉన్న దేవుడైన యెహోవానే యేసుక్రీస్తుగా కుమారుగాను ఆత్మ ద్వారా ఒక కన్యకు పుట్టి 33.5 సంవత్సరాలు ఒక పరిశుద్ధమైన గొర్రెగా ఎదిగి మనకొక మాదిరి చూపి ఆయన పరిశుద్ధమైన రక్తమును ఆయన కార్చి మన పాపముల నుండి మనకు విముక్తినిచ్చి ఆయన 3వ దినమున తిరిగి లేవడానికే ఇదంతా జరిగింది. కానీ అసలు సత్యం ఏమిటో తెలుసా? నేనే మొదటి వాడను, కడపటి వాడను. హల్లెలూయా చెప్పుదాం. మొదట ఉన్నది నేనే, చివరికి ఉండేది కూడా నేనే. ఈ మధ్యన మొత్తం ఇది ఒక బూటకం. అది జరుగుతున్నది చూడండి, అంతే. ఎవ్వరు కూడా తొందరపడొద్దు, ఎవ్వరు నోరు పారేసుకోవద్దు, ఎవరు యాక్షన్ చేసుకోవద్దండి. ఎవరికి ఏం జరుగుద్దో జరుగుద్ది, చూడండి అంతే. యేసు ప్రభు అలాగనే చూశాడు. యేసు ప్రభు యొక్క రాజ్యాన్ని పూర్తిగా నిర్మూలము చేయాలనుకున్న రాజ్యాలన్నీ నిర్మూలమైపోయినాయి. కానీ యేసుక్రీస్తు యొక్క రాజ్య స్థాపనే ప్రబలించింది, ప్రబలమైంది, గొప్పదైంది, వర్ణించలేనంతగా విస్తరించింది. నా రాజ్యము, నా రాజ్యము, నా రాజ్యం అనుకున్న రాజులు అంతరించిపోయారు, రాజ్యాలు నిర్మూలమైపోయినాయి. కానీ యేసయ్య రాజ్యము ఒక్కరితో ప్రారంభమైన రాజ్యము. మీలో ఒంటరైన వాడు బలమైన జనమగునని, ఎన్నిక లేనివాడు మీలో ఒంటరివాడు 1000 మంది అగునని, ఎన్నిక లేనివాడు బలమైన జనమగునని యెషయా చెప్పినట్లే ఎన్నిక లేనివానిగా యేసు ప్రభుని లెక్క చేయలేదు. యేసేను ఒంటరివాణి చేశారు. కానీ ఆ ఒంటరివాడే 1000 మంది అయిపోయాడు. 1000 ఏళ్ళ పరిపాలన చేయబోతున్నాడు ఆయన. ఆ ఎన్నిక లేనివాడు పనికిరాని రాయిని ఏం చేస్తారు? పారేస్తారు.
అంటే యేసుక్రీస్తుని ఒక పనికిరాని రాయిలాగా భావించి ఈ లోకం ఆయన నిరాకరించింది. ఆయన సహోదరులు నిరాకరించారు, ఆయన కులస్తులు నిరాకరించారు. ఎక్కడెక్కడనో చేపలు పట్టుకుంటున్న వాళ్ళని ఏర్పరచుకొని వాళ్ళ ద్వారా ఆయన రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. ఈ రోజున కూడా దేవుడు ఆయన పనిని, ఆయన రాజ్యమును వాస్తవముగా హృదయం ఒక్కటి బాగుండాలనే కానీ, గుణం ఒక్కటి బాగుండాలనే కానీ వాళ్ళ ద్వారా ఆయన పనిని జయించుకుంటాడు. హృదయము గుణము సరిగా లేకపోతే నువ్వు ఎంతగా పాటలు పాడినా, నువ్వు ప్రార్థన పరుడు అనిపించుకున్నా, ఏదో నువ్వు మాటకారివైనా, నీకు ఎంత తెలివున్నా దేవుడు నీతోటి పని చేయించుకోడు. ఎందుకంటే నీ గుణము బాగలేదు, నువ్వు తొందరపడుతున్నావు, కోపడుతున్నావు నువ్వు. కాబట్టి నీవు నా పొలంలో పని చేయడానికి అనర్హుడవు, నువ్వు వద్దు, ఇంకా ఎవరైనా ఉంటే నేను ఆ వీధుల్లోనికి వెళ్ళి పిలుచుకొని వచ్చి పని చేయించుకుంటా అని ఆయన పని చేయించుకుంటాడట. అందుకనే ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువుని ఎంతమంది అయితే వాళ్ళు పనికి రాని రాయిలాగా త్రీసివేశారో, ఆ పనికి రాని రాయి అనబడే యేసుక్రీస్తు ఈ ప్రపంచం అనే ఇంటికి మూల రాయిగా నిలిచిపోయాడు. ఎంతమంది అయితే ఎన్నికలు లేని వాడు అనుకున్నారో ఆయనే ఈ రోజున బలమైన జనం అయిపోయాడు. ఆయన లాంటి వాళ్ళని లక్షల కోట్లాది మందిని తయారు చేశాడు. ఆయనలాగనే తన ప్రాణం అంటే లెక్క చేయని వాళ్ళని తయారు చేశాడు. ఎందుకంటే ఆయన రాజ్యము అంతము లేనిది, శాశ్వతమైనది. అది రక్తపాతము పారించే రాజ్యము కాదది, కన్నీరు పెట్టించే రాజ్యము కాదు, ఏడిపించే రాజ్యము కాదు, చంపుకునే రాజ్యము కాదు, గ్రూపులు ఏర్పడే రాజ్యము కాదు, కత్తులు ఈటెలు పట్టేది కాదు, సంపాదించుకునే రాజ్యము కాదు. అక్కడ చీకటి ఉండదు, రాత్రులు ఉండవు, కన్నీరు ఉండదు, ఏడుపు ఉండదు. ఆ రాజ్యము ఈ ప్రపంచంలో చూడండి, ఎన్ని రకాల మతస్థులున్నా ఈ రోజున ఎన్నెన్నా భరించేది క్రైస్తవ క్రమం. అదే విధముగా క్రైస్తవులు, దేవుని నమ్ముకున్న వాళ్ళు చస్తారే కానీ చంపరు, చెడిపోతారే కానీ ఇతరులు చెడగొట్టరు, బాధపడతారే కానీ భరిస్తారే కానీ ఇంకోనికి ఇబ్బంది పెట్టరు. అటువంటి రాజ్య స్థాపన స్థాపించబడుతున్నది. అటువంటి ఆ గొప్ప దేవుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ రోజున మనం ఆలోచన చేస్తే ఆయన మొదటి ఉన్నవాడు, కడపటికి ఉండేవాడు, తర్వాత చదువమ్మా, ఆయన జీవించువాడు అంటే ఆయనకు మరణమే లేదు. మరి మరణం ఎలా మరణించిండంటే ఒక రకంగా నేను చెప్పినా, ఇంకొక రకం చెప్తున్నా. మన పాప శరీరము యేసయ్యతో పాటు సిలువలో నిరార్థకమై, పాప శరీరము యేసయ్యతో పాటు సిలువలో నిరార్థకమై, ప్రాచీన స్వభావము అనగా పాత జీవితము, భ్రష్ట మనసు యేసయ్యతో సిలువ వేయబడి, భూస్థాపితము చేయబడి, పరిశుద్ధమైన జీవితము కొరకు, మన కొరకు ఆయన సిలువలో ఆయన మరణించినాడు. ఆయన ఎప్పుడూ బతికే ఉన్నాడు. నేను మృతుడనైతిని గాని ఇదిగో నేను యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ప్రైజ్ గాడ్. వాళ్ళ మధ్యకు వచ్చిండు. నేను మృతుడనైతిని గాని నేను యుగ యుగములు బతికే ఉన్నాని ఆ శిష్యులతో చెప్తున్నాడు. మీరు కలవరపడకండి, నన్ను చంపినట్లు మిమ్మల్ని ఏం చంపరు,
నా పని మీరు చేయాలి, నేను మీకు తోడై ఉంటా నేను అని వాళ్లకు ఏమిచ్చిండు? సమాధానం ఇచ్చిండు, శాంతిని అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. వచ్చి వెళ్ళిపోయిండు. వాళ్ళందరూ యేసు ప్రభును చూసి సంతోషించారు, ఏడ్చారు. మా ప్రభు బ్రతికాడు, మా ప్రభు చెప్పినట్టే 3వ దినమున తిరిగి లేచాడు, మమ్ములను అనాథలుగా విడవనన్నాడు, మరణమును జయించి మా దగ్గరికి వచ్చాడు, మా దేవుడు గొప్పవాడని వాళ్ళు సంతోషించారు. కానీ ఆ శిష్యులలో యేసు ప్రభు వచ్చినప్పుడు ఆ సాయంకాలము తోమా అనే శిష్యుడు లేడు. యేసు ప్రభు వచ్చిపోయిన తర్వాత ఆయన వచ్చాడు. వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు చెప్తున్నారు, తోమా మన ప్రభు ఇప్పుడే వచ్చిపోయాడు, నువ్వు ఒక్కని మిస్ అయిపోయావు అని చెప్తే ఆయన ఏమంటున్నాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా అని ఆగండి. అక్కడ ఆయన అలాగన్నాడు. అన్న తర్వాత ఇవన్నీ కూడా దేవుడు ఇంటనే ఉంటున్నాడు. ఇలా మనవి కూడా ఇంటనే ఉంటాడు దేవుడు. మీరు ఎన్నడూ తొందరపడి నోరు జారకండి, కోపడకండి, ఏదేదో మీరు యాక్షన్ చేయకండి, నటన చేయకండి. అయితే ఎప్పుడైతే ఈ శిష్యులు ఈ తోమతో మాట్లాడుతూ, తోమ శిష్యులతో మాట్లాడుతూ ఈ సంభాషణ విని ఈ తోమ కొరకు 8వ రోజున అనగా ఈ రోజున యేసు ప్రభు మృతులలో నుండి లేచి ఇప్పటికి ఎన్ని రోజులు చెప్పండి? 8 రోజులు. ఈ రోజు మరలా తోమ కొరకు ప్రత్యేకంగా 8వ రోజున పని కట్టుకొని మరలా వీళ్ళందరూ ఒక దగ్గర. ఫస్ట్ రోజు సాయంకాలము తోమ లేడు, ఇప్పుడు ఈ 8వ రోజు మాత్రము తోమ ఉన్నాడు వాళ్ళతోటి. ఇలాగా తోమ ఉన్న సంగతి తెలుసుకొని వాళ్ళ మధ్యకు వెళ్ళాలని యేసు ప్రభు నిర్ణయించుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 20వ అధ్యాయం 26వ వచనం. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. హల్లెలూయా. 8 రోజుల తర్వాత ఆ శిష్యులతో పాటు తోమ ఉన్నాడని అక్కడ లేఖనం రాయబడినది. ఆ తోమ యొక్క సందేహమును తీర్చడానికి, అనుమానము తొలగించడానికి యేసు ప్రభు మరొకసారి, రెండవసారి వాళ్ళ మధ్యకు వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వచ్చిన తర్వాత ఏమంటున్నాడు చదవండి. తలుపులు ముయ్యబడే ఉన్నాయి. యేసు వచ్చి వారి మధ్యన నిలబడి మీకు సమాధానము కలుగునుగాక అనెను. తోమాను చూసి, తోమా నీ వేలును ఇటు చాచి నా చేతుల్లో ఉన్న గాయాల్లో ఏలు పెట్టి నీ సందేహము తీర్చుకో. నీ చెయ్యి చాచి నా పక్కలో ఉన్న ఈ బల్యపు పోటు గాయములో చెయ్యి పెట్టి సందేహము తీర్చుకో. నువ్వు ఈ రోజు నుండి అవిశ్వాసిగా ఉండగాకు, విశ్వాసివై ఉండుము. తోమా, నేను మృతులలో నుండి లేచి నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు లేవు. నువ్వు అన్నావు, మీరు ఎవరెవరిని చూసుకోను ప్రభు అంటున్నారు. మీరు ప్రభు అంటే నీ నమ్మను. అదే నేనైతే ఆయన చేతుల్లో ఉన్న గాయాలలో వేలు పెట్టి, ఆయన పక్కలో బల్లెపు పోటు ఉంటుంది, నేను చేయి పెట్టి నా అనుమానము తీర్చుకుందును అని ఒక తెలివిని ఉపయోగించి మాట్లాడాడు. కానీ యేసు ప్రభు వచ్చి ఏమంటున్నాడు? వారి మధ్యకు వచ్చిన తర్వాత తలుపులన్నీ ముయ్యబడే ఉన్నాయి. ఎలా వచ్చిండు?
శరీరముతోడు వచ్చిండు. ఒక గాలితోటి రాలే, ఆత్మతో రాలే, శరీరముతో వచ్చాడు. శరీరం ఏ కిటికీలో పడుతుంది? అంత పెద్ద దేహము. మహిమ అంటారు దాన్ని, మాయ కాదు. యేసుక్రీస్తుది మహిమ. ఈ లోకపరమైనవేమో మాయ. ఈ మాయ ఈ కిటికీలంగా వస్తాయి, రంధ్రములో నుండి వస్తాయి, గాలి ద్వారా వస్తాయి. యేసు ప్రభు అటు రాలే, నిలువెల్ల తన రూపముతో వచ్చి, తోమా రా, దగ్గరికి రా, నీ వేలు చాపి నా చేతుల్లో ఉన్న గాయాల్లో పెట్టు, నీ చెయ్యి తీసుకొచ్చి నా పక్కలో పెట్టు. ఏడ్చిండు, ఎదురుము బాదుకొని ఏడ్చిండు. నా దేవా, నా ప్రభువా, నన్ను క్షమించయ్యా. నేను సందేహపడిన, అనుమానపడ్డా, నేను దయ్యాలనుకున్నాయ్యా. ఈ ప్రపంచంలో మరణించిన వాళ్ళే ఉన్నారు కానీ మళ్ళీ తిరిగి లేచిన వారు లేరు. ఏదో మమ్ములను, మా విశ్వాసాన్ని బలపరచడానికి ఏదో మాకు అలా చెప్పినవు అనుకున్నా కానీ నువ్వు దేవుడవయ్యా, నీవు ప్రభుడవయ్యా. నువ్వు మాట అంటే తప్పవు, మాటను నిలబెట్టుకున్నావు. ఈ ప్రపంచంలో నీవు దేవుడవు, నీవు ప్రభుడవు, నీవు తప్ప నాకెవరు లేరయ్యా అని ఎదురుము బాదుకొని ఏడ్చినాడు. యేసుప్రభు అంటున్నాడు, తోమా, ఈ రోజు నుండి నీవు అవిశ్వాసిగా ఉండక, సందేహపడకు. నువ్వు ఎందుకు తెలుసా? చూసి నమ్మినవు. నువ్వు ఈ రోజున చూసి నమ్మిన వాళ్ళకంటే చూడక నమ్మిన వాళ్ళే ధన్యులు. నా మేలు పొందుకొని నమ్మినవు, మేలు జరుగుతుందని వస్తున్నావు, కార్యాలు జరుగుతున్నాయని వస్తున్నావు, ఏదో అవసరం ఉండి వస్తున్నావు. కానీ ఏ అవసరం లేకున్నా నా దేవుడు నా దేవుడే, నా ప్రభువు నా ప్రభువే. నా విశ్వాస జీవితములో నేను ఆయన ఆజ్ఞను పాటించాల్సిందే, ఆయన చిత్తము జరిగించాల్సిందే అని ఆయన ఆజ్ఞకు లోబడి, ఆయనకు భయపడి, ఆయన వాక్య ప్రకారము నువ్వు మందిరానికి వస్తే నువ్వు అడగక ముందే నీ అక్కరలన్నీ తీరుస్తాడు, నీ పట్ల కార్యములు జరిపిస్తాడు. యేసు నామానికి మహిమ కలుగునుగాక. చూసి నమ్మిన వాళ్ళకంటే చూడక నమ్మిన వాళ్ళు ధన్యులు. నువ్వు చూసి నమ్మినవు అంటే, చూసి నమ్మేది ఎవరు చెప్పు? కార్యము జరిగినాక నమ్మే వాళ్ళు ఎవరు చెప్పు? అవిశ్వాసులు. కొంతమంది చూడండి, నేను ప్రభువు నమ్ముకున్నా, నాకు నా కుటుంబానికి ఏది అవసరమో ఏది అక్కరో నా దేవునికి తెలుసు, వారం రోజులు పని చేసుకుంటా, ఆదివారం ఎవరు చెప్పకున్నా. భక్తుడైన దావీదు అంటున్నాడు కీర్తన 122లో, యెహోవా మందిరమునకు వెళ్ళుదము అని జనులు అనినప్పుడు నేను సంతోషించి తిని. ఆయన కాట ఇవాళ ఆదివారం, ఇవాళ అమావాస్య ప్రార్థన ఉంది, ప్రార్థనకి వెళదామని ఎవరైనా అన్నప్పుడు వెంటనే అతని ప్రాణము ఉవ్విళ్ళూరిపోయి గంతులేసేదాట. దేవుని మందిరం అంటే అంత ప్రేమ ఆయనకు. అందుకనే ప్రపంచంలో ఆయన ఒక్కడే గొప్పోడైపోయిండు. ఆయన వంశములో నుండి క్రీస్తు వచ్చిండు. అందుకనే ఆదివారము దేవుని మందిరానికి వచ్చేస్తారు. అది విశ్వాసం. అది దేవుని నమ్మిన తర్వాత నీకు ఏది రావాలన్నో అది వస్తూ ఉంటుంది, నువ్వు తీసుకుంటావు, దేవుని మహిమను అనుభవిస్తూనే ఉంటావు. కానీ ఇక్కడ ఈ 11 మంది చూడలేదా? నువ్వు ఒక్కనికి నీకెందుకు అనుమానం వచ్చింది? నీ ఎదుట ఉన్న వాళ్ళకు మేలు జరగలేదా? నీకే జరిగితే నేను నమ్ముతావా? ఈ 11 మందికి మేలు జరిగితే
దేవుని మహిమ ఉంది ఇక్కడ, నా పట్ల జరుగుద్దని నువ్వు ఎందుకు విశ్వసించలేదు? ఆ 11 మంది యేసుక్రీస్తు ప్రభు వచ్చిండంటే నువ్వు ఎందుకు సందేహపడ్డావు? నీ పక్కనోళ్ళ పట్ల కార్యం జరిగినప్పుడు నీ పట్ల ఎందుకు జరగలేదు? అంటే నీ అవిశ్వాసమే కారణం, నీ లోపమే కారణం. నీ హృదయం దేవుని ఎదుట సరిగా లేదని నువ్వు ఎందుకు అనుకుంటలేవు? అనుకోవాలి, నేనే కారణం ప్రభు అనుకోవాలి. కానీ తోమా, ఈ రోజు నుండి మాత్రము నీవు అవిశ్వాసిగా ఉండకు, విశ్వాసిగా ఉండు. తరువాత నీవు చూసి నమ్మినవు, కానీ చూడక నమ్మిన వారు ధన్యులు. నా నుండి ఏది ఆశించకుండా నేను కావాలని ఎవరు వస్తున్నారో వారు ధన్యులు. నాకు యేసయ్య కావాలి, నిజముగా ఈ భూమి మీద ఆయన ఉంటేనే నేను కంట్రోల్లో ఉంటా. ఆయన లేకపోతే ఆరోగ్యపరంగా కానీ కుటుంబ పరంగా కానీ నేను గెలవలేను, నిలవలేను. కాబట్టి నాకు యేసయ్య కావాలనుకున్న వారు చేయొద్దండి. నోటితోటి చెప్పండి, నాకు యేసయ్య కావాలని నీకు అనుకుంటే దించండి. యేసయ్య నుండి నాకు మేలులు కావాలనుకున్న వారు కూడా చెప్పండి. అంటే యేసయ్య లేకుండా మేలులు జరుగుతాయా? జరగవు. యేసయ్య ఉంటే నువ్వు మేలు అడగాల్సిన అవసరం లేదు. పెళ్లి కుమారుడు ఉన్నంత వరకు యేసుప్రభు అంటున్నాడు, బోధకుడా ఏంది మీది? పరిసయ్యులు సద్దుకయ్యలు అంటున్నారు, నీ శిష్యులు పొలంలో వెళుతూ ఎన్నులు, ఈ రోజున విశ్రాంతి దినం, ఏం తినకూడదు, ఉపవాసం ఉండాలి, పని చేయకూడదు, తినకూడదు. కానీ నీ శిష్యులు ఏమిటి? ఆ ఎన్నులు తెంచుకొని తింటున్నారు అంటున్నారు. తరువాత మరి నీ శిష్యులు ఉపవాసం ఉంటలేరేమిటి అని అడుగుతున్నారు. కానీ చూడండి, పెళ్లి కుమారుడు ఉన్నంత వరకు ఆ పెళ్లికి వచ్చిన వారు, ఆ పెళ్లి కుమారుని తరపు వాళ్లకు పెళ్లి కుమారుడు ఏ కొదువ కానియడు. కాబట్టి నేను ఉన్నంత వరకు వారు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. మనుష్య కుమారుడు కొనిపోబడే రోజులు వస్తున్నాయి, అప్పుడు వాళ్ళు వద్దన్న ఉపవాసం ఉంటారు. అలాగనే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఉన్న తర్వాత ఇక మేలుల గురించి అడగాల్సిన అవసరం లేదు, కార్యాలు జరగాల్సిన అవసరం లేదు. యేసయ్య నీ హృదయంలో కొలువై ఉంటే, సింహాసనాసీనుడై ఉంటే, నీ ఇంటికి యజమానుడై ఉంటే, నీ ఒంటిలో కానీ ఇంటిలో కానీ ప్రతి అక్కర నెరిగి ప్రతి అవసరతను తీర్చే దేవుడు ఆయన. చెబుతున్నాడు, తోమతో ఏమంటున్నాడు? నీవు చూసి నమ్మినవు, వాక్యాన్ని బట్టి నమ్ము, నువ్వు పరిశుద్ధాత్మను బట్టి నమ్ము, క్రమాన్ని బట్టి నమ్ము, సత్యాన్ని తెలుసుకోను. ఇవాళ మేలు జరిగిందని నమ్మితే 1 నెల రోజులకు దేవుడు నిన్ను పరీక్షించవచ్చేమో. నీ మనసు బాధపడుతుంది. ఆ బాధల్లో కూడా అదే భక్తి ఉండాలంటే యేసు ప్రభుని బట్టి, నా దేవా నా ప్రభువా నన్ను క్షమించమని అన్నాడు ఆయన. యేసు నామానికి మహిమ కలుగునుగా. తోమా, నువ్వు దయ్యం భూతం అనుకోవడానికి దయ్యానికి శరీరం ఉంటుందా? దయ్యానికి ఎముకలు ఉంటాయా? రా, దగ్గరికి రా, నీ వేలు నా వైపు చాపు. ఆలోచన చేయండి ఒక్కసారి. యేసు నామానికి మహిమ కలుగునుగాక. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే
వాడు ఏమాత్రము కూడా సందేహింపక విశ్వాసముతో అడగాలన్నట. మనము దేవుణ్ణి అడిగేటప్పుడు విశ్వాసముతో అడగాలి. అనుమానముతో అడగొద్దు, సందేహపడొద్దు. మేము కళ్ళె పెళ్ళికి వచ్చినామంటే తప్పకుండా దేవుడు నాతో మాట్లాడతాడు. ఆయన ఆత్మను పొందుకుంటా, నా జీవితంలో నా హృదయంలో మార్పు వస్తుందని నువ్వు విశ్వాసముతో రావాలి, నమ్మకముతో రావాలి, భయము కలిగి ఉండాలి. సందేహించువాడు గాలి చేత రేపబడే సముద్రపు తరంగములను పోలి ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. గాలి వచ్చినప్పుడు సముద్రములో అలలు పైకి లేస్తాయా లేవా? ఎంతమంది తెలుసు? సముద్రంలో కానీ చెరువులో కానీ గాలి వచ్చినప్పుడు పై తెప్ప నీళ్లను గాలి కొట్టుకుంటూ పైకి లేపుతూ ఉంటుంది. అటువంటి వాడాడ సందేహపడేవాడు, అనుమానపడేవాడు ఈ సముద్రములో గాలి చేత రేగే ఆ తరంగముల వంటి వాడంటే, ఆ తరంగములు, ఆ అలలు మంచియా చెడ్డవా? సముద్రము ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి. సముద్రములో అలలు లేవద్దు. అలలు లేచినాయి అనుకో, అక్కడ మరి సముద్రములో ఎవరుంటే వాళ్లకు తప్పకుండా ప్రమాదమే. జాలర్లు కానీ సముద్ర ప్రయాణికులు కానీ తప్పకుండా వాళ్లకు ప్రమాదమే. చాలాసార్లు వాతావరణం మారినప్పుడు సముద్రంలో హెచ్చరికలు గవర్నమెంట్ వారు తెలియపరుస్తూ ఉంటారు. ఇవాళ మీరు వేటకు వెళ్ళొద్దు, అక్కడ సముద్ర ప్రయాణికులు కానీ మరి అక్కడ చేపలు పట్టే వాళ్లకు చెప్తూ ఉంటారు, మీరు వేటకు వెళ్ళొద్దు, బోట్లు నడవద్దు అని చెప్తారు. ఎందుకు అంటే అలలు మంచివి కాదు. ఎందుకంటే గాలి ఉంది. ఆ గాలి ద్వారా సముద్రములో ఆ నీళ్లు పైకి లేచినప్పుడు ఆ దోణెల మీద పడతాయి, ఆ బోటులకు తాకుతాయి, జాలర్లకు ప్రమాదం జరుగుద్ది. కాబట్టి దీన్ని బట్టి మనం గమనిస్తే ఆ సముద్రములో లేచిన అలలు దేనికి సాదృశ్యము అంటే అవిశ్వాసము, సందేహపడిన వారికి సాదృశ్యం. ఎప్పుడైనా సరే ప్రభు నమ్ముకున్న మనం, ఆయనతోటే మనకు బ్రతుకు, ఆయన మార్గములోనే మనకు మరణం, ఆయన ద్వారానే మరణం రావాలి, ఆయన ద్వారానే బ్రతకాలి. కానీ సందేహాలు కానీ అనుమానాలు కానీ ఇటువంటివి మనకు రాకూడదు. మనము ఆ సముద్రములో లేచిన గాలికి లేచిన అలల్లాంటి వాళ్ళం. అంటే అర్థమైంది, ఆ అల ఎవరి మీదనైనా పడవచ్చు. ఈ తోమ లాంటి అవిశ్వాసం కలిగిన వాడు ఎప్పుడు ఏ రకంగా మారుతాడో తెలియదు, ఎవరి పట్ల ఎలా ఉంటాడో తెలియదు. అవిశ్వాసము కలిగిన వాడు కాబట్టి ఆ వ్యక్తి ఎన్నాళ్ళకైనా ప్రమాదమే, ఎన్ని రోజులకైనా ప్రమాదమే. అందుకని యేసు ప్రభు అటువంటి వ్యక్తి అయిన తోమతో అంటున్నాడు, నీవు ఈ రోజు నుండి నీవు అవిశ్వాసిగా ఉండకు, అనుమానపడే వ్యక్తిగా ఉండకు, సందేహపడే వ్యక్తిగా ఉండకు, విశ్వాసిగా ఉండు. చూసి నమ్మాలనే తెలివిని ఉపయోగించకు. వాక్యాన్ని బట్టి నమ్ము, క్రమాన్ని బట్టి నమ్ము, ఆత్మని బట్టి నమ్ము. అప్పుడే ఆ తోమ యొక్క స్థితి మారిపోద్ది. యేసు ప్రభు శిష్యుల దగ్గరికి ఇది ఎన్నోసారి చెప్పండి, పునరుత్థానుడైన తర్వాత నిన్న ఈస్టర్ పండుగ రోజు సాయంకాలము ఒకసారి, ఈరోజు 8వ రోజు రెండవసారి
మూడవసారి యోహాను 21, యోహాను సువార్త 21, 4 నుంచి 7 వరకు. ఎప్పుడు సూర్యోదయము అగుచుండగా యేసు దరిన నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు ఎట్లా గుర్తుపడతారు? ఇక సూర్యోదయం అగుచుండగా అంటే తెల్లవారు చుండగా, తెల్లవారి సూర్యుడు ఉదయించలేదు, ఉదయించబోతుండగా యేసు ప్రభు అద్దరిన నిలబడ్డాడు. వీళ్ళేమో సముద్రంలో చేపలకు వచ్చిర్రు వీళ్ళు. మరి వీళ్ళు యేసు ప్రభును సరిగా గుర్తుపట్టలేదని వాక్యంలో చదివినాం. యేసు ప్రభే నిలబడ్డాడు అక్కడ, కానీ వీళ్ళు గుర్తుపడతలేరు. ఎందుకు అంటే వీళ్ళు యేసు ప్రభు చనిపోయిన తర్వాత తిరిగి లేచి 8వ రోజు పునరుత్థాన దినమందు మరల 8వ రోజు వాళ్లకు దర్శనమిచ్చిన తర్వాత కూడా మరల వీళ్ళు ఇక మన ప్రభు మనకు లేడు కాబట్టి మనము మరలా చేపలకు వెళదాం రమ్మని మరలా చేపలకు వెళ్ళారు. ఇక్కడ మనం గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా సువార్తలో 5వ అధ్యాయము 10వ వచనములో జబదాయి కుమారులకు యాకోబును భయపడకుము, ఈ రోజు నుంచి మిమ్ములను మనుషులను పట్టువాడవై ఉందు అని సీమోనుతో చెప్పాను. సీమోను, ఈ రోజు నుండి నీవు చేపలు పట్టవు, మనుషులను పట్టువాడవై ఉంటావు. కానీ ఈ సీమోను అనబడే పేతురు ఎడుపోతున్నాడు, మరలా చేపలకే పోతున్నాడు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? వీళ్ళు భక్తి పరులైనా విశ్వాసులైనా వీళ్ళని ఎలా గమనించాలో మనం అంటే వాళ్ళు విశ్వాసులే, ప్రభు యొక్క శిష్యులే, కానీ వాళ్ళు ఎందుకంటే యోహాను సువార్తలో 16, 13వ వచనంలో ఒక మాట ఉంటుంది. అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సర్వసత్యములోనికి నడిపించాం. హల్లెలూయా చెబుదాం. సత్య స్వరూపి అయిన వాడు నీ జీవితంలోనికి వచ్చినప్పుడు, పరిశుద్ధ ఆత్మ దేవుడు, ఆదరణకర్త అయిన దేవుడు నీ జీవితంలోనికి వచ్చినప్పుడు, అప్పుడు నువ్వు ఎవరి గురించి ఎలా మాట్లాడాలనో, ఎవరు ఎటువంటి వారో, నీవు చేసేది మంచిదో చెడ్డదో అప్పుడు అర్థమైంది నీకు. అలాగే కిందికి చదవమ్మా. ఆయన తనంతట తానే అంటే ఈ సత్య స్వరూపి అయిన ఈ పరిశుద్ధ ఆత్మ దేవుడు తనంతట తానే ఏది బోధించడాట, పరలోకములో తండ్రి అయిన దేవుని దగ్గర, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఏదైతే విన్నాడో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులన్నిటినీ
మీకు తెలియజేస్తాడు. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును కనుక నన్ను మహిమపరుస్తాడాయన. ఇలా పేతురు యేసు ప్రభుని గుర్తుపట్టలేదంటే సత్య స్వరూపి అయిన